తెలంగాణ ఉద్యమంలో మా యొక్క పాత్రను అట్లాగే ఉద్యమకారులని వాళ్ళ యొక్క ఆశయాలని స్మరించుకుంటూ ఇందాకనే జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు నిన్ననే రీసెంట్గా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు వాటి సాధన అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అందరి ఉద్యమకారులందరూ పిలుచుకొని వాళ్ళతో భోజనాలు చేసి మా అధ్యక్షురాలు అసలు తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాము, ఎందుకోసం తెచ్చుకున్నాము, మనకు కావాల్సినటువంటి ఆశయాలు ఏంది, వాటిని సాధించే దిశగా తెలంగాణ రక్షణ సేన ఏ రకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి ప్రస్తావించకుండా గతం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనలకు కూడా మీరు ఏదైతే 250 గజాల స్థలం ఇస్తా ఉన్నారో ఆ హామీని నెరవేర్చడం లేదు, దాన్ని అమలు చేయాలని చెప్పేసి జూలై 2 నాటికి మీకు గడువిస్తా ఉన్నాం. రేపు ఈ రోజు కనుక మీరు ప్రకటించకపోతే జూలై 2 వరకు కూడా మీకు గడువు ఇస్తున్నాం. అప్పటిదాకా మీరు కనుక కార్యాచరణ రూపొందించకపోతే తెలంగాణ రక్షణ సేననే పెద్ద ఎత్తున ఉప్పల్ బగాయత్లో 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అక్కడికి వెళ్ళి ఉద్యమకారులందరినీ కూడా వేలాదిగా లక్షలాదిగా సమీకరించి అక్కడ కూర్చొని మరో భూపారాటానికి తెలంగాణ రక్షణ సేన సిద్ధమవుతా ఉంది. ఈ సందర్భంగా సో తెలంగాణ ఉద్యమకారులు కూడా నిరసనలు చేసిన సందర్భం మాకు ఇస్తావన్నవి ఇవ్వండి అని చెప్పేసి కేవలము ఓట్లు దండుకోవడానికి వాళ్ళకి హామీ ఇచ్చారు అనుకోవచ్చు. అంతే కదండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులు మోసం చేసిన పరిస్థితి, అట్లాగే ఆ ఉద్యమకారుల ఆకాంక్షలు పట్టించుకుంటాము, అసలైన తెలంగాణ ఏర్పడలేదు, మేము తెలంగాణలో సబ్బండ వర్గాల గురించి ఆలోచన చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి 3 సంవత్సరాలుగా వస్తున్న ఉద్యమకారుల గురించి పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి మళ్ళీ కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే ఈరోజు తెలంగాణ రక్షణ సేన తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసము ఈరోజు ఏర్పడింది తెలంగాణ రక్షణ సేన. కాబట్టి గత ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదికగా ప్రజలు చూస్తున్నటువంటి వేళ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అందరికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు మీరు? ఏంటి మీ స్టాండ్? మొన్ననే పార్టీ ప్రకటించే సమయంలో మా అధ్యక్షురాలు చాలా క్లియర్ గా చెప్పింది, పాంచజన్యం అని చెప్పేసి అందరికీ విద్య, అందరికీ వైద్యం, అందరికీ ఉపాధి, వ్యవసాయం, అట్లాగే సామాజిక న్యాయ తెలంగాణ సాధనలో ఆనాడు సామాజిక తెలంగాణ కావాలని సబ్బండ వర్గాలు కొట్లన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ రక్షించిన వారి యొక్క ఆశయాలను గుర్తించి, వారి ఆలోచనను గుర్తించి ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ తీసుకున్నాం. అంటే ఎవరైతే తెలంగాణ కోసం ఎందుకోసం కొట్లన్నా, మంచి విద్య కావాలని, మంచి వైద్యం అందాలని, మంచి ఉపాధి దొరకాలని, రైతులు బాగుండాలని, సో ఒక పాంచజన్యం ప్రకటిస్తూ ఈరోజు సబ్బండ వర్గాలను అందరూ కలుపుకొని పోయి ఉద్యమకారుల యొక్క ఆలోచనల ఆశయాలే ఈ రోజు మేము ప్రకటించినటువంటి పాంచజన్యం. కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని గతంలో ప్రకటించింది, ఈ రోజు ప్రకటిస్తుంది, మొదటి నుంచి కూడా మా అధ్యక్షులు ప్రకటిస్తూనే ఉన్నారు. తెలంగాణ విద్యార్థుల పోరాటం, అమరవీరుల త్యాగం ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో తెలంగాణ కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అడగంటిపోయారు, వలసవాదులకు మాత్రమే పదవులు దక్కినాయి. అదేవిధంగా ఈ యొక్క వలసవాదులకు పదవులు దక్కినాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో మరో ఎలక్షన్ జరిగింది, రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తా, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ నమ్మి కేసీఆర్ ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కాలయాపన అయింది. ఇప్పటి వరకు 2 ఫార్మేషన్ డే అయిపోయినాయి. కానీ ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం కూడా ఒక గుంటడి జాగా లేదు, కనీసం 100 రూపాయలు కూడా పింఛన్ లేదు. అయినా గత ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులని రోడ్డు మీద పడేసింది, ఈ ప్రభుత్వం కూడా రోడ్డు మీద పడేసింది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా 250 గజాల జాగా మీరు మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మేము అడుగుతున్నాం, లేకపోతే మేము ఎట్లా తీసుకోవాలో మాకు కూడా తెలుసు. అదే విధంగా మేము తెలంగాణ జాగృతి ఉన్నప్పుడే కరీంనగర్ లో భూ పోరాటం అని చెప్పేసి మీ కవితక్క గారు భూ పోరాటం చేసి 250 గజాలు ఇస్తావా అని చెప్పి భూ పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా మేము జనంబాట జాగృతి జనంబాట స్టార్ట్ చేసిన రోజే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి ఇస్తారని చెప్పినాం. తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో కవితక్క గారు అధికారంలో రాబోతున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన రేవంత్ రెడ్డి మెడలు ఉంచైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయడానికి మా యొక్క పార్టీ సిద్ధంగా ఉన్నది. అంటే కేవలం ఓట్లు దండుకోవడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మేనిఫెస్టోలో వీళ్ళు అమరులకు ఇట్లా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు అనుకోవచ్చా? 100% మేమేమనుకున్నామంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రేమ ఉందంటే గత ప్రభుత్వం అన్న ఏం పెట్టలే కదా మేనిఫెస్టోలో. కనీసం
మాకు హెల్త్ కార్డు కూడా పెట్టాలి గత ప్రభుత్వాలు. కనీసం ఈ ప్రభుత్వం మన 200 గదాలు జాగిస్తాడు మేము నమ్మి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించారు తప్ప ఇట్లా మహిళలను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, అందరు ముసలోళ్ళను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. అదే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసినటువంటి చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు మాట్లాడుతూ దాదాపు 67,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినాం, నిరుద్యోగులు కూడా సాటిస్ఫైగా ఉన్నారని చెప్పేసి సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారిని గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేక రోడ్డు మీదకి వస్తే తన్ని తరుముతారని చెప్పి తనంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చిన కాదు కదా. ఈ రోజు జెండా ఆవిష్కరణ చేసిండు ఫార్మర్స్ డే సందర్భంగా. మేము కూడా వెయిట్ చేసినాం. కనీసం తెలంగాణ ఉద్యమకారులకు తీపి కబురు చెప్తాడేమో, కేకే కమిటీ గురించి తీపి కబురు చెప్తాడేమో, మాకు ఒక ఆశయం రెక్కెత్తడం అనుకున్నాం తప్ప మా కళ్ళల్లో నీళ్లు పోసిండు తప్ప ఏం చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని అయినా సరే 200 గదాలు జాగిస్తే ఇప్పుడే తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షులు కవితక్క గారు ప్రకటించారు. జూలై 2వ తారీఖు వల్ల తెలంగాణ ఉద్యమకారులకు 200 గదాల జాగ విషయంలో మీరు మాట్లాడకపోతే మాత్రం భూ పోరాటానికి సిద్ధం అవుతాం. భూ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘాలందరికీ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీ మెడల్ ఉంచైనా 200 గదాలు సాధిస్తాం. మా భూమి మేము అడుగుతున్నాం. మేము కష్టం చేసినాం కాబట్టి మీ యొక్క రాష్ట్రంలో మేము చాలా వెనుకబడ్డాం కాబట్టి ఖచ్చితంగా మాకు 200 గదాల జాగ కావాలనుకుంటున్నాం కాబట్టి, పింఛన్ కావాలనుకుంటున్నాం కాబట్టి తెలంగాణ స్వతంత్ర సమరయోధులనే మాకు కూడా గుర్తింపు కార్డు కావాలి. హెల్త్ ఖరాబ్ అయింది, కనీసం తెలంగాణ ఉద్యమ పాల్గొలందరికీ ఇండ్లు లేవు, రోడ్డు మీద పడ్డారు. ఇప్పటికైనా మా జీవితాలు మారుస్తారని మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. లేకపోతే మాత్రం భరతం అని చెప్పి తెలియజేస్తున్నాం.